నమస్తే. ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ తప్పు, మోదీకి చదువు సంధ్యలు లేవు, ఇట్లా నోటికొచ్చిన కూతలు కూస్తుంది ఓ ముఠ. అయితే మోదీకి ఉన్న డిగ్రీలేంటో అమిత్ షా 6-7 ఏళ్ల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, చూపించారు కూడా. అయితే వాటి మీద కూడా నోటికి వచ్చినట్టు ఆరోపణలు, విమర్శలు, ఇంకా ఇష్టం వచ్చినట్టు కూతలు. అంటే ఆ డిగ్రీ పట్టా మీద అందులో ప్రింట్ కొట్టిన ఫాంట్ అప్పటికి లేదు, లేదా డిగ్రీ మీద సంతకం పెట్టిన అధికారి అసలు అప్పుడు యూనివర్సిటీలో పనిచేయలేదు, లేదా మోదీ చదివిన కోర్సు అసలు ఆ యూనివర్సిటీలో లేదంటూ ఇట్లా ఇష్టం వచ్చినట్టు అప్పుడు కూడా ఇవే ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. నెహ్రూ కుటుంబ కట్టు బానిసలు, గాంధీ నెహ్రూ కుటుంబ కట్టు బానిసలు, పార్టీ బానిసలు, అట్లా అబద్ధాలను విపరీతంగా ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు తాజాగా మోదీ ఎంఏ డిగ్రీ మీద మళ్ళీ ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు ఏం జరిగింది అప్పటి నుంచి అంటే ఒకసారి మనం మాట్లాడుకుందాం. మోదీ 2000 సంవత్సరంలో రాజీవ్ శుక్లా అనే అతనికి, అంటే తర్వాత అతను కాంగ్రెస్ ఎంపీ అయ్యాడు, ఆ జర్నలిస్ట్కి, ఆ విలేకరికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తను హై స్కూల్ వరకు మాత్రమే చదివినా అని చెప్పిండు అనమాట అందులో. అయితే ఆ వీడియోని మాత్రమే, ఆ ముక్కను మాత్రమే కట్ చేసి ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. మోదీ హై స్కూల్ మాత్రమే చదివాడు, స్కూల్ చదువు మాత్రమే చదివాడు, ఆయన స్వయంగా చెప్పిండు చూడండి అని ఆ వీడియోను, ఆ కట్ చేసిన ఆ చిన్న ముక్కను ట్వీట్ చేశాడు అనమాట. డిగ్రీలు ఎంఏ చేసింది, డిగ్రీ చేసింది అంతా ఒట్టిదే, అబద్ధం చెప్పాడు భారతదేశ ప్రధాని, దేశ ప్రజలనే మోసం చేశాడు, పూర్తిగా దేశాన్ని మోసం చేశాడు, ఆయన స్కూలే చదివాడని ఆయన ఒప్పుకున్నాడని చెప్పాడు. అయితే మోదీ అసలైతే ఆ ఇంటర్వ్యూలో అది మాత్రమే చెప్పలేదు, తను నేను స్కూల్ మాత్రమే వెళ్ళాను, స్కూల్ చదువు మాత్రమే పూర్తి చేసిన అన్న తర్వాత వెంటనే ఒక సీనియర్ ఆర్ఎస్ఎస్ ప్రచారక బలవంతం మీద తర్వాత డిగ్రీ కట్టాల్సి వచ్చింది, తర్వాత ఎంఏ కూడా చేశాను, నేను ప్రైవేట్గా చేశానని చెప్పాడు. ఇదే విషయాన్ని అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత ఎంపీ అయిన రాజీవ్ శుక్లాను పార్లమెంట్ దగ్గర ఒక విలేకరు అడిగితే ఆయన కూడా కన్ఫర్మ్ చేశారనమాట, అవును మోదీ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, తర్వాత BA MA ఎక్స్టర్నల్గా చదివినట్టు తన ఇంటర్వ్యూలో చెప్పారని ఆయన కన్ఫర్మ్ చేశారనమాట. అయినా సరే వీళ్ళు ఇంకా అదే పాడిందే పాడరా అన్నట్టు ఇంకా ఏముంటాయి మరి విమర్శ చేయడానికి. కొన్ని రోజులు బట్టలు, కొన్ని రోజులు ఆయన ఫోటోషూటు, ఇక లేదంటే చదువు డిగ్రీ పట్టా మీద ఇక అది కొనసాగుతూ ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఏమీ లేనప్పుడు మళ్ళీ తీసుకొస్తారు. ఏంటి అనేది వాస్తవాన్ని చూసే ప్రయత్నం చేయరు, వాళ్ళు ఫిక్స్ అయిపోతారు కాబట్టి అలా ఒకవైపే చూస్తారు. ఒకవైపే ఇంకా మోదీని మరి ఆ స్థాయిలో ద్వేషం ఉంది కాబట్టి దాంట్లో ఒక శునకానందాన్ని పొందుతారు, వెర్రోళ్ళు అయిపోతారు అంతే. మనకిప్పుడు ఇది ప్రత్యక్ష ఉదాహరణ కదా. ఇది 5-6 ఏళ్ల క్రితం ఇదే చర్చ జరిగింది, మోదీ డిగ్రీ మీదనే చర్చ జరిగింది. అమిత్ షా స్వయంగా, నాటి హోంమంత్రి అమిత్ షా స్వయంగా చూపించాడు. మళ్ళీ ఇప్పుడు డిగ్రీ మీద మళ్ళీ చర్చ మొదలైంది. వీడియో స్వయంగా ఉంది, ఆ వీడియో కూడా నేను మీకు లేట్ ఎందుకు ఇప్పుడే చూపిస్తాను. మోదీ నాటి ఇంటర్వ్యూలో పూర్తిగా అన్నదేంటో, ప్రశాంత్ కిషోర్ తనకు కావాల్సింది మాత్రమే ఎట్లా కట్ చేసుకున్నాడో నేను మీకు చూపిస్తాను, వినిపిస్తాను, నేను మీకు చూపిస్తూ వినిపిస్తాను. చూడండి, ఇది నేను మీకు మధ్యలో వినిపిద్దాం అనుకున్నాను అసలైతే కానీ. नई चीजें पाने के लिए सिर्फ स्कूल तक पढ़े, मतलब प्राइमरी स्कूल तक, हाई स्कूल तक, बाद में हमारे संघ के एक अधिकारी थे, उनके बड़े आग्रह पर मैं एक्सटर्नल एग्जाम देना शुरू किया। तो दिल्ली यूनिवर्सिटी से मैंने BA कर लिया एक्सटर्नल एग्जाम दे करके। फिर भी उनका आग्रह रहा तो मैंने MA कर लिया एक्सटर्नल एग्जाम। तो मैंने कभी कॉलेज का दरवाजा देखा नहीं, तो पूरी यूनिवर्सिटी में पहले आ गया है। लेकिन वो तो शायद संघ के संस्कार का हो या कुछ प्रेरणा, शायद मुझे नई नई चीजें जानना, सीखने का बड़ा शौक है। ఆయన అంత క్లియర్గా చెప్పారు, నేను ప్రైవేట్గా BA MA కూడా చేశానని. అట్లనే MA సర్టిఫికేట్లో ఉన్న ఫాంట్ గురించి కూడా కొందరు అతిపెద్ద మేధావులు వాళ్ళు అన్న మాట ఏంటంటే, 1992లో మైక్రోసాఫ్ట్ ద్వారా వచ్చింది కదా ఆ ఫాంట్, 1983లో మోదీ సర్టిఫికేట్లోకి ఆ ఫాంట్ ఎట్లా వచ్చిందని. అసలు వాళ్ళు తెలియక మాట్లాడతారా, మూర్ఖంగా మాట్లాడతారా, ఆ బానిసత్వం వల్ల కళ్ళను కప్పేస్తుందా, లేదా నార్త్ సౌత్ చూసే కళ్ళు అసలు మొత్తానికే పనిచేయవా, వాటి మీద ఉన్న బుర్రలో మొత్తం గుజ్జు నిండుకుందా, ఏం అర్థం కాదు. కానీ కంప్యూటర్స్ రాకముందే, మైక్రోసాఫ్ట్ రాకముందే కొన్ని వందల రకాల ఇంగ్లీష్ ఫాంట్స్ మనకుండేవి. 1936లో న్యూయార్క్ టైమ్స్ పేపర్ ఫాంట్ అదే. చాలా మంది 90s అంటే 70sలో 80sలో SSC సర్టిఫికెట్స్, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళయ్యే SSC సర్టిఫికెట్స్ మీద బోర్డు పేరు అదే ఫాంట్ ఉండేది. అంటే అప్పటికి మైక్రోసాఫ్ట్ ఫాంట్ లేదు కాబట్టి అప్పుడు చదివిన మరి ఇప్పుడు పెద్దవాళ్ళు, రిటైర్మెంట్ ఏజ్లో దగ్గరగా ఉన్న వాళ్ళు, రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా మరి 10th చదవలేదు. అది 10th సర్టిఫికెట్ వాళ్ళది ఫేక్ అనా వీళ్ళ ఉద్దేశము, ఈ బానిసల ఉద్దేశము.
ఈ గాంధీ నెహ్రూ కుటుంబ బానిసల ఉద్దేశము, కాంగ్రెస్ పార్టీ బానిసల ఉద్దేశము, సిగ్గుండాలి మాట్లాడడానికి. అసలు పదే పదే కొన్ని రోజులేమో బట్టలు అంటారు, కొన్ని రోజులేమో ఫోటోషూట్ అంటారు, కొన్ని రోజులేమో పట్టుకున్నదే పట్టుకుంటే అంటే ఇంకా ఏం లేవు కాబట్టి అవే ఆరోపణలు తిప్పి 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 ఏదో ఒకటి మాట్లాడాలన్నమాట. సర్టిఫికెట్ల మీద సంతకం అనేది వీళ్ళకి వచ్చిన ఇంకొక పెద్ద, ఈ మేధావుల ఇంకొక సందేహం అనమాట. అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ చాలా మందికి పోతే, ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా పోతే. అప్పుడు ఇంత జాగ్రత్త లేదు కదా, ఇంత డిజిటల్ ఇది నాలెడ్జ్ లేదు, లేదా మెయిల్కి పంపించుకోవడమా, ఒరిజినల్స్ దాచుకోవడం అది చేస్తున్నాం, అప్పుడు అంత లేదు కదా. అందులో ఆయన సర్వసంగ పరిత్యాగి, అప్పటికి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు, పోయి ఇంట్లో లేడాయన, తిరగడమే దేశం అంతా కూడా, ప్రపంచ దేశాలు కూడా తిరిగిండు ఆయన బీజేపీలో ఆర్ఎస్ఎస్లో. సర్టిఫికెట్ మీద సంతకాలు లేవంటే ఒరిజినల్ సర్టిఫికెట్లు పోయిన వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది. అడగండి, మీకు ఎవరైనా తెలిస్తే. ఏ స్టూడెంట్కి అయినా సరే, ఏ యూనివర్సిటీ అయినా ఒకటే ఒరిజినల్ డిగ్రీ ఇస్తారు, పట్టా ఇస్తారు. వాళ్ళ దగ్గర మళ్ళీ కాపీలు ఉండవు. ఇంకా అప్పట్లో ఆ రోజుల్లో మార్క్స్ ఉంటాయి అంతే, పాస్ ఫెయిల్ లిస్టులు ఉంటాయి అంతే. ఒరిజినల్ పోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి డూప్లికేట్కి అప్లై చేసుకుంటే ఏ సంతకాలు లేకుండా కింద సంతకం ప్లేస్లో SD,XXX అని రాసి దాని కింద అప్పటి రిజిస్ట్రార్ పేరు కానీ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ లేదా VC పేరు కానీ, అంటే ఎవరు పేర్లు అందుబాటులో ఉంటే వాళ్ళ పేర్లు రాస్తారు. సర్టిఫికెట్ మీద డూప్లికేట్ అని రాసిస్తారు. చాలామంది సర్టిఫికెట్లు పోయిన వాళ్ళ దగ్గర ఉంటే మీరు చూసుకోవచ్చు. 1990లో రాజీవ్ శుక్లాతో ఆ ఇంటర్వ్యూలోనే మోదీ అదే మాట చెప్పిండ్రు, క్లియర్గా చెప్పిండ్రు. 10th వరకే చదివిన తర్వాత కాలేజీ గేటు కూడా చూడలేదు, అసలు కాలేజీ ముఖమే చూడలేదు నేను. ఆర్ఎస్ఎస్ ప్రచారక బలవంతం మీద ఢిల్లీ ఎక్స్టర్నల్గా ఢిల్లీలో BA MA చదివిన. అదే ఇప్పుడు మళ్ళీ చూపించిన కదా మీకు వీడియో. ఆ ఇంటర్వ్యూ అంటే 1990లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు రాజీవ్ శుక్లకు. అప్పటికి ఆయన ఒక చిన్న పోస్ట్ ఏదో ఉంది భారతీయ జనతా పార్టీలో, అంతే. ఇంకా అందరూ అంటే మామూలుగా ఆర్ఎస్ఎస్ ప్రచారకుల లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, బీజేపీ ఫుల్ టైమర్ల పరిస్థితి ఏంటో తెలుసు కదా. ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఎవరో ఒకరింట్లో తినడం, భోజనం, వాళ్ళ ఇంట్లో భోజనం, సంఘ కార్యాలయంలోనో పార్టీ కార్యాలయంలోనో వాళ్ళకు బస ఉంటుంది. ఇక సర్టిఫికెట్లు ఎక్కడ పెట్టుకుంటాడు ఆయన, ఎక్కడ దాచుకుంటాడు ఆయన? అసలు సర్టిఫికెట్లు ఎందుకు ఆయనకి? ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకున్నాడా? ఉద్యోగంలో చేరి నేను ఆ సర్టిఫికెట్ తోటి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి బాగా అన్న యావ ఉందా ఆయనకేమన్నా? లేదు కదా. అందుకని అంత ఏంటి, ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకు చెప్తే మినిమం డిగ్రీ ఉంటే బాగుంటుంది, కనీసం డిగ్రీ చెయ్యి నువ్వు, ప్రైవేట్గా కట్టమంటే ఆయన కట్టినారు, ఎక్స్టర్నల్ కోర్స్ ఏదో చేసినారు కదా. అది ఆయన స్వయంగా ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు కూడా మన మధ్య ఎంతమంది ఉంటారు అసలు, మహిళలైనా ఎవరైనా సరే ఒక డిగ్రీ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఒక అర్హతలాగా చెప్పుకోవడానికి బాగుంటుందని చేస్తారు. అందుకే ఆయన చేశాడు తప్ప దాంతో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని చేయలేదు కదా, యావ లేదు కదా. 24 గంటలు ప్రజాసేవలో గడిపేవాడికి ఏ అధికార పదవి లేని సమయంలో ఇట్లా అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు కదా. మరి ఏం మాట్లాడుతున్నారు? సిగ్గుందా, బుద్ధుందా కొంచెమన్నా? బుర్రలో పెండ పెట్టుకున్నారా? పెండ తింటున్నారా? మట్టి ఉందా బుర్రలో? ఈ కన్నీటు ఈ కన్నీటు చూస్తే ఒకే దిక్కు, రెండు దిక్కులు చూస్తున్నారంటే 2 దిక్కులు ఆలోచించాలి కదా కనీసం. ఏమనాలి అసలు? సిగ్గు శరము ఏమన్నా ఉన్నాయా అనాలి కదా, ఈ మాటలు అనాలి కదా, ఇంకా ఎక్కువ అనాలి కదా. నాకు సంస్కారం అడ్డు వస్తుంది. కానీ ఇంకోటి, యూనివర్సిటీ బదులు సర్టిఫికెట్లో యూనివర్సిటీ అని ఉందంట, B ఉందంట, V ప్లేస్లో. ఓల్డ్ ఇంగ్లీష్ ఫాంట్ లెటర్స్ రాసేటప్పుడు అక్షరాలకు హుక్కులు ఉపయోగించడంతో VB లాగా కనిపిస్తుంది, అక్కడ అదే ఉంది. అనుమానం ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే www.1001fonts.com ఓల్డ్ ఇంగ్లీష్ ఫాంట్స్, దానికి వెళ్ళి మీరు చూస్తే అది కనిపిస్తుంది మీకు. అప్పట్లోనే 6 ఏళ్ల క్రితం మొదలైనప్పుడు అందరూ అందుకున్నారు కదా, ఈ ముఠా గ్యాంగ్ అంతా రంగంలోకి వచ్చింది కదా. వీళ్ళందరూ రావేష్ కుమార్ అనేవాడు అన్నమాట ఏంటంటే, MA ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనే డిగ్రీ పేరు ఎప్పుడు వినలేదు అన్నాడు ఆ మేధావి. NDTV న్యూస్లో మాట్లాడుతూ రావేష్ కుమార్ అనేవాడు ఇప్పటికీ మోదీ ద్వేషి, ఫక్త్ బీజేపీ వ్యతిరేకి, ఆ డిగ్రీ పేరు వినలేదు అని అన్నారు. అది ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తుంది ఈ ముఠా, ఈ మంద మళ్ళీ గుర్తు చేస్తుంది. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనమాట. అసలు అయితే విషయం ఏంటంటే, గుజరాత్ యూనివర్సిటీలో అప్పుడు సంపూర్ణ రాజ్య శాస్త్ర అనే డిగ్రీ ఉండేది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు ఇప్పుడే చూపిస్తా. అయితే सोशल मीडिया में और सूचना आयुक्त को और प्रधानमंत्री जी को पत्र लिखकर बार बार एक झूठ को सच साबित करने का प्रयास किया और पूरे देश के जनमानस में भ्रांति फैलाने का प्रयास किया कि प्रधानमंत्री जी की जो डिग्रियां हैं वो फर्जी है, सच नहीं, जबकि वास्तविकता इससे कोसों दूर है। आज मैं इस प्रेस वार्ता के माध्यम से आप सबके सामने प्रधानमंत्री जी की बीए की और MA की
दोनों डिग्रियां सार्वजनिक करना चाहता हूं। అమిత్ షా అట్లనే అరుణ్ జైట్లీ మోదీ BA MA సర్టిఫికెట్ కాపీలు ఏదైతే ఆ పట్టాలు విడుదల చేసిన ఇన్నేళ్లలో కేజ్రీవాల్ ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు కూడా ఆ సర్టిఫికెట్స్ ఫేక్ అని అధికారికంగా క్లెయిమ్ చేయలేదు. చివరగా ఎవడన్నా ఫేక్ చేస్తే అంత అడ్డంగా దొరికిపోయేటట్టు చేస్తారా? చెప్పిన కదా, ఈ ఇంటర్వ్యూ ఇచ్చే టైంకి ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు, ప్రధానమంత్రి కాదు, పార్టీలో ఒక పోస్ట్ జనరల్ సెక్రటరీ ఏదో ఉన్నారు. తన చదువు గురించి అంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయనకు లేదు కదా. ఎప్పుడో మళ్ళీ 14 ఏళ్ల తర్వాత నేను ప్రధాని అవుతానని ఆయన కలగని ఉంటారా? లేదు కదా. అసలు చెప్తున్నా కదా, ఎన్ని తిట్లు దొరకట్లేదు. అంటే నా సంస్కారం నాకుంది, తిట్లు కూడా రావు, కానీ సిగ్గు, శరము, ఇజ్జతి, మానము అంటారు చూడు, ఏవీ లేవా మీకు? అసలు ఇంత బానిసత్వమా, ఇంత బానిసగిరా ఒక కుటుంబానికి, ఒక పార్టీకి? ఇంత అబద్ధపు ప్రచారం, ఇంత విష ప్రచారమా? ఫోటోలు, బట్టలు అసలు ఏమీ లేక, మాట్లాడడానికి ఏమీ లేక భారత ప్రధాని గురించి ఇంత సిల్లి విషయాలు తీసుకొని ఎందుకు నవ్వుల పాలవుతారు? ఆ పరివారం చేసింది ఏం చేసిందో మీకు తెలియదా? నెహ్రూ పరివారం లెక్క మోదీ ఏమీ ఉన్నత కుటుంబంలో పుట్టలేదు, బ్రిటిష్ అధికారుల మర్యాదల మధ్య ఆయన పెరగలేదు, నోట్లో ఏందో బంగారు స్పూన్తో పుట్టలేదు. అతి సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిండు ఆయన. ఎన్నో ఆర్థిక సామాజిక కష్టాలు ఎదుర్కొని ఇబ్బందులు పడి కొన్ని దశాబ్దాల పాటు ప్రచారకగా, పార్టీ ఫుల్ టైమర్గా వివిధ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ అతి సామాన్య ప్రజల మధ్య జీవితం గడిపి ఎమర్జెన్సీ సమయంలో అయితే కాషాయం కట్టి మారు వేషంలో తిరిగిండు ఆయన. గడ్డం పెంచుకొని సిక్కులాగా మా వేషం వేసుకొని తిరిగిండు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ స్థితిగతులు తెలుసు ఆయనకు, ప్రజల జీవన విధానాన్ని దగ్గరుండి చూసిన ఆయన, ఆకలింపు చేసుకునే వ్యక్తి ఆయన. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు జీవితంలో. రాజకీయ అధికారిక పదవిలోకి ప్రవేశించగానే ఒక భయంకరమైన విపత్తు, కచ్చు భూకంపం వచ్చినప్పుడు గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రి అవగానే దాన్ని ఎదుర్కొని పరిస్థితిని త్వరితగతిన సామాన్య స్థితికి తీసుకొచ్చిండు. ఆయన తప్పు లేని, ప్రమేయం లేని ఒక మత కలహాల కేసులో ఆయన ఇరికించాలని చూశారు. ఎన్కౌంటర్ కేసుల్లో ఇరికించారు. దేశీయ అంతర్జాతీయంగా కూడా అమెరికా వీసా నిరాకరించి అవమానించింది. అట్లా ముప్పేట దాడిని అటు దేశంలో, బయట, పార్టీలో, ఇక మళ్ళీ పార్టీలో రాజకీయంగా అంటే ఎట్లా ఉంటాయి, అవన్నిటిని ఎదుర్కొని అధిగమించి ఈరోజు ఈ స్థాయికి చేరారు ఆయన. 3వ దేశ ప్రజలు ఆయన మీద నమ్మకంతో పార్టీని గెలిపించారు. తన ఈ రాజకీయ ప్రస్థానంలో భారతదేశంలో అతి సాధారణ, అంటే ఎట్లాంటి అవినీతి లేదు, ఇంకా సాధారణ జీవితం గడుపుతున్నారు ఆయన. అవినీతి అంటే తెలియదు, సొంత కుటుంబం లేదు, సొంత మనుషులు లేరు, సొంత ఆస్తులు లేవు ఆయనకి. ట్విట్టర్లో ఎన్నో కోట్లు వస్తాయి నెలకు ఆయనకి. ట్విట్టర్లో దాన్ని కూడా ఒక ట్రస్ట్కి రాసిచ్చాడు ఆయన. నెల ఆ ట్రస్ట్ ఖాతాలో పడిపోతాయి. ఇంత చుట్టూ మనం ఇంతమందిని చూస్తున్నాము. కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు, ప్రాంతీయ పార్టీలు చేస్తున్న అవినీతి రాజకీయాలు ఇన్ని చూస్తున్నాము. జాతీయ పార్టీ కూడా స్కాములు చేస్తూ పార్టీ పేరునే మార్చుకున్న పరిస్థితుల్లో ఆయన ఎప్పుడూ డబ్బుకు కూడా ఆశించలేదు, ఎలాంటి అవినీతికి ఆయన పాటపడలేదు, ఏం ఆస్తులకు కూడా పెట్టుకోలేదు, కనీసం కుటుంబ సభ్యులను కూడా ఆయన దగ్గరికి తీసి ఏం పదవులు కట్టబెట్టలేదు. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా ఏ పదవి లేదు, కనీసం ఆయన దరిదాపుల్లోకి రాలేదు. ఇంత చేస్తుంటే, ఇట్లా ఉంటుంటే నెహ్రూ కుటుంబ కట్టు బానిసలకు మోదీ ఇప్పుడు మోసగాడయ్యాడా? ఏం మోసం చేశాడు? నిజంగానే ఆయన డిగ్రీ చేయకపోతే ఏంటి నష్టం ఏంటి ఎవరికి? అసలు మీ అర్హత ఏంటి? మోదీ విద్యార్హతను ప్రశ్నించడానికి మీకున్న అర్హత ఏంటి? గుడ్డు మీద ఈకలు పీకినట్టు మీరు. మరి ఇదే నెహ్రూ కుటుంబ కట్టు బానిసలను నేను ఒకటి అడుగుతున్నా. విద్య అంటే ఎంతో అభిమానం ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని ఇస్లామిక్ మత స్కాలర్ని, 80% హిందువులు నివసించే ఈ భారతదేశానికి ప్రథమ విద్యాశాఖ మంత్రిగా నియమించాడు నెహ్రూ. ఏ అధికారిక డిగ్రీ లేని తన సోదరి విజయలక్ష్మి పండిట్కు ముఖ్యమైన పదవులను కట్టబెట్టాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఇచ్చుకున్న కీలక పదవులు చెప్పన్నా, లిస్టు చెప్పన్నా, రాసుకోండి, నోట్ చేసుకోండి మీరు. సోవియట్ యూనియన్ రాయబారి ఆమె 1947 నుంచి 49 వరకు భారతదేశపు మొదటి రాయబారి ఆమెనే సోవియట్ యూనియన్కి నెహ్రూ ప్రభుత్వంలో. అమెరికా రాయబారి ఆమె 1949 నుంచి 1951 వరకు. భారతదేశంతో స్వతంత్రం పొందిన తొలి సంవత్సరాల్లో కీలకమైన దౌత్య పదవిని చెల్లెకిప్పించుకున్నాడు. అమెరికాలో భారత రాయబారిగా ఆమెను నెహ్రూ నియమించారు. అంతేకాదు తన కజిన్ బ్రదర్ అయిన బీకే నెహ్రూను 1961 నుంచి 1968 వరకు అమెరికా రాయబారిగా నెహ్రూ నియమించుకున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలైంది ఆమె. తర్వాత పండిట్ విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలు కూడా అయింది. విజయలక్ష్మి పండిట్ 1953 నుంచి 54 వరకు. అంటే నెహ్రూ నేరుగా నియమించినప్పటికీ ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పాత్రకు ఆమె అభ్యర్థిత్వాన్ని నెహ్రూ ప్రభుత్వం సమర్థించింది.
యునైటెడ్ కింగ్డమ్కు హై కమిషనర్గా పనిచేసింది ఆమె 54 నుంచి 61 వరకు. ప్రధానిగా నెహ్రూ తన చెల్లెని యూకేకి భారత హై కమిషనర్గా నియమించుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసింది ఆమె 1962 నుంచి 64 వరకు. దేశానికి వాళ్ళ సేవలు అవసరమే కాదు, లేదా వాళ్ళు ఆయా రంగంలో గొప్ప సేవలు చేశారా, ఆయా రంగంలో ఏమైనా గొప్ప అనుభవం ఉందా, కాదు కదా. అంటే తనకు కావాల్సిన వాళ్ళకు ఎలాంటి అర్హత లేకపోయినా ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు. విద్యార్హతే కాదు, ఏ అర్హత లేదు వాళ్ళకి, కానీ ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టుకున్నాడు కదా. ఇట్లనే మరి ఇప్పుడున్న మోదీ, మూడోసారి కూడా ప్రధానమంత్రి అయిన మోదీ తన దగ్గర బంధువులను ఒక్కరికన్నా పదవులు ఇచ్చిండా? నిజంగా ఆ కుటుంబానికి ఆయన పదవుల పందేరం చేసి ఉంటే ఈ కుటుంబ కట్టుబానిసలు నిజంగా అసలు ఎంత హైరాణ పడేవాళ్ళు. ఆయన మీద పడి కండ పీక్కు తినేటోళ్ళు కదా మీరు, గద్దలు లెక్క, రాబందుల లెక్క. ఇప్పటికే ఇంత మాట్లాడుతున్నారు కదా. అంటే బుర్ర నిండా ఒక మనిషి పట్ల అంత ద్వేషం పెంచుకుంటే, అంత ద్వేషం నింపుకుంటే నిజాలు ఎక్కవు. అంటే తప్పుడు సమాచారం ఇస్తూ వాళ్ళు ఇంకా అప్పటి నుంచి ట్రోల్ చేస్తూనే ఉన్నారు, విమర్శిస్తూనే ఉన్నారు, బురద జల్లుతూనే ఉన్నారు. అందరూ డిగ్రీ ఉన్న నాయకులేనా? ఈ రాష్ట్రాలను, భారతదేశంలోని రాష్ట్రాలను, ఈ దేశాన్ని వెళ్ళింది అందరూ డిగ్రీ ఉన్న నాయకులేనా? అసలు రాజ్యాంగంలో అట్లాంటి రూల్స్ ఏమన్నా ఉన్నాయా, నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? మ్యాండేటరీనా మనకు డిగ్రీ ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ చూపించాలి, ఇంత ఉంటేనే లేదు కదా. అంబేద్కర్ బాబాసాహెబ్ రాయలేదు కదా. అసలు చదువుకున్న వాళ్ళు ఏమంత వెలగబెడుతున్నారు? ఖరగ్పూర్లో ఐఐటి చేసిన కేజ్రీవాల్ అనేవాడు ఒరగబెట్టింది ఏంది? ఐఐటిఎన్ కేజ్రీవాల్ ఒరగబెట్టింది ఏంది? రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఇస్లామిక్ స్టడీస్లో చదువుకున్న డిగ్రీ చేసిన మమతా బెనర్జీ కొత్తగా ఒరగబెడుతున్నది ఏంది హిందువులకో, ఈ దేశానికో, భారతదేశానికో? అంటే మోదీ వ్యతిరేకత అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. వీళ్ళని ఎప్పటికీ మార్చలేరు, వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ అంటే కొన్నిసార్లు కొందరు నమ్మే ఇది ఉంటుంది. మూడో మూర్ఖో గార్ధబస్య ఏకజాతి అంటారు కదా. ఈ జాతి అంతా అదే, వీళ్ళంతా అదే జాతి అనమాట. మూఢులు, మూర్ఖులు, గార్ధ కొడుకులు అంటాను నేనైతే. అయితే మోదీ మీద పూర్తి విశ్వాసంతో ఉన్న వాళ్ళకి సర్టిఫికెట్లతో, సాక్ష్యాలతో పని లేదు కదా. ఆయన పనితీరు, పాలనా విధానము, అపారమైన దేశం పట్ల ఆయనకున్న భక్తి, ప్రజలకు ఏదో చేయాలన్న తపన, ఇవి చూసే కదా ఆయనను పదే గెలిపిస్తూ వచ్చారు. అన్నిసార్లు గుజరాత్ సీఎంగా గెలిపించుకున్నారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయనను ప్రధానిగా చేసుకున్నారు, అంతే కదా. కానీ వీళ్ళు నాలాంటి వాళ్ళు ఇంకెవరో చూపించిన సాక్ష్యాలు వాళ్ళకు ఎక్కువ చెప్తున్నా కదా, విమర్శించడమే వాళ్ళ పని, అంతే. అసహ్యకరమైన తీరు వాళ్ళది, అసహ్యకరమైన బతుకు వాళ్ళది. అట్లా దుష్ప్రచారం చేస్తూ, అబద్ధాలని తెలిసి కూడా పదే హేళన చేస్తూ, అసలు ఒక్కొక్కరు హేళన, వీళ్ళ బతుకులకి భారత ప్రధానిని విమర్శించే స్థాయి కొందరిది. అసలు నటనలు కూడా ఇంకా దీంట్లో మహానటన లెవెల్లో నటనలు, ఎక్స్ప్రెషన్స్, అదే సిగ్గు శరము అన్నీ వదిలేసిన వాళ్ళకి ఇంకేం ఎక్కవు, ఒకటే ఉంటుంది వాళ్ళ చూపు. వాళ్ళు బుర్రలో ఆ మట్టిలో ఏది మొదలైతే అదే అనమాట, మట్టిలో మొలకెత్తుతుంది. బుర్రలో మట్టి ఉంటుంది, దాంట్లో ఏదో చిన్న విషపు మొక్క వస్తుంది, ఇక దాన్ని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. నిజంగానే భారత ప్రధానికి ఎలాంటి అకాడమిక్ అర్హత లేదనుకుందాం. అంటే ఇప్పుడు ఆయన ప్రధాని పదవికి అనర్హుడా? చదువులేని వాడైతే దేశానికి ముప్పు ప్రధాని అన్నాడు, కానీ ఆ ప్రధాని ఏమి అవినీతి చేయలేదు, జైలుకు పోలేదు. కేజ్రీవాల్ అన్నమాట ప్రధాని చదువులేని వాడైతే దేశానికి ముప్పు అన్నాడు. దేశానికి ముప్పేం జరగలేదు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన సారథ్యంలో భారత్ అన్ని విధాలుగా ముందుకు వెళ్తోంది. అద్భుతమైన నిర్ణయం. నిన్న కూడా జీఎస్టీ తగ్గిస్తూ సామాన్యులకు మేలు చేసేది. ఖరగ్పూర్లో చదివి వెలగబెట్టింది ఏంది? అంటే ఈ సర్టిఫికెట్లో ఇది మొదలైంది కేజ్రీవాల్తోనే కదా. ఐఐటి చదివి పొడిచేసింది ఏంది అసలు? విదేశాల్లో కూడా చదువు వెలగబెట్టి అన్ని భాషలు, ఇక్కడ కూడా మన ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నారు, దేశంలో చాలా చోట్ల విదేశాల్లో చదువుకొని వచ్చి ఇంగ్లీష్ ఒకటి మాట్లాడుతూ వీళ్ళు ఇచ్చే బిల్డప్, వీళ్ళతో ఒరిగేదేంది? ప్రాంతీయ పార్టీలను పెట్టుకొని కుటుంబ పార్టీలు మీరు స్కాములు చేస్తూ, జైళ్ళకు పోతూ, సిగ్గు లేకుండా గడ్డి తిని దానా బుక్కి స్పెక్ట్రమ్ స్కాములు చేసి, లిక్కర్లు కూడా అమ్ముకొని లిక్కర్ స్కాములు కూడా చేసి ఏం లాభం? మీరు అమెరికాలో చదివి ఉద్యోగాలు చేసి వచ్చి అవినీతితో కూరుకుపోయి జైలుకు పోయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.